హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ కారపొడి రెసిపీని చూపించబోతున్నాను. అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా 1 టీ స్పూన్ ఈ కారపొడిని వేసుకొని రోజుకి 2 ముద్దలు తినండి చాలు. జుట్టు రాలడాన్ని అరికడుతుంది, డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది, అధిక బరువుని తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కారపొడితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మరి ఈ కమ్మని కారపొడిని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా కరివేపాకుని ఇలా రెమ్మలతో పాటుగా తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా ఆరనివ్వాలి. ఇలా రెమ్మలతో పాటుగా కడిగి తీసుకుంటే కరివేపాకు త్వరగా ఆరిపోతుందండి. ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకుని రెమ్మల నుండి ఇలా సపరేట్ చేసి తీసుకోవాలి. ఈ కరివేపాకుని కప్పుతో కొలిచి తీసుకోవాలి. ఇలా కప్పుతో కొలిచి తీసుకుంటే 2 కప్పుల కరివేపాకు వచ్చిందండి. మనం ఏ కప్పుతో అయితే కరివేపాకుని తీసుకున్నామో అదే కప్పుతో మునగాకుని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను మునగాకుని శుభ్రంగా కడిగి 2-3 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టి తీసుకున్నానండి. ఇక్కడ నేను ఎండబెట్టిన మునగాకుని తీసుకుంటున్నాను కాబట్టి 1 కప్పు మునగాకుని తీసుకుంటున్నానండి. అదే మీరు పచ్చి మునగాకుని తీసుకుంటున్నట్లయితే 2 కప్పుల మునగాకుని తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పావు కప్పు ధనియాలు, పావు కప్పు మినపప్పుని తీసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే పప్పులన్నీ లోపలి వరకు చక్కగా వేగుతాయండి. మినపప్పు, ధనియాలు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 25 వరకు ఎండుమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కారపొడి కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే 5-6 ఎండుమిర్చిని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు నల్ల నువ్వులని యాడ్ చేసుకోవాలి. ఇలా నల్ల నువ్వులని వేసి కారపొడిని చేసుకుంటే కారపొడి చాలా చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో తెల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు. నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. పప్పులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల చింతపండుని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండుని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. పాన్ వేడికి చింతపండు చక్కగా వేగుతుంది. ఇలా వేయించుకున్న ఈ పప్పు దినుసులని ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకుని తీసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఆకులోని పచ్చివాసన పోయి ఆకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కరివేపాకుని ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మునగాకుని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మునగాకుని బాగా ఎండబెట్టి తీసుకున్నాము కాబట్టి మునగాకుని వేయించాల్సిన అవసరం లేదండి. పాన్ వేడికే మునగాకు చక్కగా వేగుతుంది. అదే మీరు పచ్చి మునగాకుని తీసుకుంటున్నట్లయితే మరొక టీ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని కరివేపాకులాగే మునగాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న పప్పు దినుసులని అలాగే మునగాకు, కరివేపాకుని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న పప్పు దినుసులని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు, పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మునగాకుని, కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చివరగా ఇందులోకి పొట్టు తీయని 10-15 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా 1-2 పల్సుచ్చి తీసుకుంటే చాలు. అప్పుడే కారపొడి ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు తగినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, బౌల్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు, కరివేపాకు కారం రెడీ.
ఈ కారపొడిని 18 డబ్బాల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 2, 3 నెలల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కారపొడిని వేసుకొని, కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి కాదు టిఫిన్స్‌లోకి కూడా ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.